ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ప్రజా ఉద్యమం టీవీ. విద్యతోనే ఉన్నత భవిష్యత్తు ఉంటుందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం పాపన్నపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో పోలీస్ శాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్, మై చాయిస్ ఫౌండేషన్, యంగిస్తాన్ సంస్థల స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బాల పంచాయతీ కార్యక్రమం నిర్వహించారు. పాపన్నపేట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. విద్య, బాల్య వివాహాలు, బాల్య కార్మిక వ్యవస్థ నిర్మూలన, పారిశుద్ధ్యం, త్రాగునీరు, బాలల రక్షణ అంశాలపై అధికారులతో చర్చించారు. విద్యార్థుల్లో ప్రశ్నించే నాయకత్వ లక్షణాలు పెంపొందించాలని అధికారులకు జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, డీఎస్పీ ప్రసన్న కుమార్, తహసీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ విష్ణువర్ధన్, సిఐలు జార్జ్, రాజశేఖర్, ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, ఎంఈఓ ప్రతాపరెడ్డి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మహేశ్వర్, డీసీపీఓ నాగరాజు, యంగిస్తాన్ ఫౌండేషన్ ప్రతినిధి వృత్తిక, సర్పంచ్ పావని నాగేందర్ గౌడ్, ఉప సర్పంచ్ సద్దాం హుసేన్, పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్, మాజీ సర్పంచ్ గురుమూర్తి గౌడ్, బీకొండ రాములు, ఆకుల శ్రీనివాస్, సుంకర్ శివయ్య, సత్యగౌడ్, దోసని సంగమేశ్వర్, ప్రసాద్, ప్రవీణ్, కలీం, చోటు, అంజీ, దుర్గేష్, విఘ్నేష్, శ్రీశైలం, రాజు, హరీష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అది ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది కాబట్టి వినాల్సి ఉంటుంది. మీరు వినటే కాదు, విన్న తర్వాత మీ అన్నలతోటి, మీ తమ్ముళ్ళతోటి, మీ మదర్ తోటి, మీ ఫాదర్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి, మీ మామతోటి, మీ పక్కింటి వాళ్ళతోటి అందరితో డిస్కస్ చేయాలి. అవునా? ఏమంటారు? బాలలే నేటి బాలలే మేడగానే ఉన్నారు రేపటి పౌరులు. అంతేనా? రేపటి పౌరులే కాదు, రేపటి లీడర్లు. వాళ్ళ సర్పంచ్ గారు కూర్చున్నారు, ఒకప్పుడు మీ స్థానంలో కూర్చున్నారు. ఏమో కూర్చున్నారు, మీరు కూడా స్కూల్ పోయింది కదా, చూసావా? డైరెక్ట్గా సర్పంచ్ రాలేదు, సార్ రాలేదు, మేము రాలేదు, అందరం కూడా ఆ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చినాము. అప్పుడు ఉన్న వ్యవస్థ వేరు, అప్పుడున్న ఏర్పాట్లు వేరు, అప్పుడున్న అవసరాలు వేరు, అప్పుడున్న అవకాశాలు వేరు. ఇప్పుడున్న వ్యవస్థ వేరు, ఇప్పుడున్న అవకాశం వేరు. చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది మా స్టేజ్కి మీ స్టేజ్కి. అయినప్పటికీ కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. మన యొక్క సమస్యలు ఏమిటో గుర్తించాలి, మన యొక్క హక్కులు ఏదో గుర్తించాలి, మొదలగించాలి. ఫస్ట్ జీవించాలి. జీవిస్తేనే మిగతాది. అంటే జీవంతో ఉండాలి. జీవితాలంటే ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి, మంచి నీరు కావాలి. అంటే 8 years లోపు అమ్మాయికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా అబ్బాయి నేర్చుకోవచ్చు. వాడు మేజర్ కానీ మైనర్ కానీ ఆ చట్టం ఉంది. దాంతోపాటు వాళ్ళ చుట్టాలు వాడు ఎంగేజ్ చెప్తుంది, ఎవరో సాయం చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ పేరు చెప్తుంది, వాళ్ళ ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ కూడా సపోర్ట్ ఉందంటే వాళ్ళు ఉంది 6 మంది వెళ్ళిపోతారు. అసలు ఆ విషయం తెలియదు. బుక్స్ వాళ్ళు ఇద్దరు కూర్చుందండి, అబ్బాయి అంటే తెలియదు, అమ్మాయి అంటే తెలియదు, అమ్మాయి అంటే తెలియదు, అబ్బాయి అంటే తెలియదు కదా, వాడు పిల్లవాడే కదా, ఇద్దరు తెలియదు. అందరికి ఐడియా ఉందా? బుక్స్ యాక్ట్ ఐడియా ఉందా? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ ఐడియా ఉంది కదా, బుక్స్ యాక్ట్. ఒక మూవీ కూడా వచ్చింది, చూసారా మీరు? కోర్టు మూవీ వచ్చిందా? అది చూడండి ఎంత దారుణం ఉందని పరిస్థితి. మన జిల్లాలో కానీ మొత్తం ముఖ్యంగా పాపన్నపేటలో బాగా కేసులు అవుతున్నాయి. ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాండి, జిల్లా జరిగింది మన జిల్లాలో. ఒక అమ్మాయి కలిసి ఏరోప్లేన్ అయిపోయారు, లవ్ అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయారు. అమ్మాయి వయసు 17 years. వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మనం కంప్లైంట్ ఇస్తే మనం చేసాము, పట్టుకొచ్చి చూస్తే అబ్బాయి వయసు 16 16 years, అమ్మాయి 17. ఇప్పుడు ఎవరు తీసుకుపోయారు? అమ్మాయి అబ్బాయినా? అబ్బాయి ఒక మార్పు లాగా, ఒక మోడల్గా, ఒక ఆదర్శవంతమైన గ్రామంగా ఇది కూడా మన జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలకు కూడా అవకాశం ఉండేటట్టు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ పార్లమెంట్. థ్యాంక్ యూ ఫర్ మీరు ఒక మంచి నైట్ టైం అమ్మాయిలు వెళ్ళాలంటే స్ట్రీట్ లైట్స్ కరెక్ట్ లేవు కాబట్టి స్ట్రీట్ లైట్స్ అండ్ గర్ల్స్ సేఫ్టీ గురించి మీరు ఎలాంటి యాక్షన్ చెప్తారు, మేము ఎలాంటి చేయాలని చెప్తారు మేడం? చేయించినాము కూడా, స్ట్రీట్ లైట్లో చేయించినాము, అక్కడక్కడ మొత్తం రిపేర్ చేయించినాము, పెట్టించినాము కూడా. బట్ స్టిల్ ఇంకా గర్ల్స్ చెప్పాను చేపిస్తాం. ఓకే మేడం. ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ప్రజా ఉద్యమం టీవీ.